ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోతార్హుడై ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభువే సర్వాధికారి అయిన దేవుడైతే ఈయన నిరంతరము స్తోతార్హుడై ఉండాలి. ఈయనను స్తుతించాలి అపోస్తులంతా. అర్థమవుతుందా మీకు ప్రశ్న? యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోతార్హుడై ఉన్నాడని ఈ తరంలో ఉన్నవాళ్ళు చెప్పింది రైట్ అయితే ఇప్పుడు మనం యేసు ప్రభువునే ఆరాధించాలి. ఎందుకు? ఆయన నిరంతరము స్తోతార్హుడై ఉన్నాడు. స్తుతి స్తోత్రాలు ఆయనకే చెందాలి. కానీ దావీదు భక్తుడు, దావీదు ఎవరు? దేవునికి ఇష్టానుసారుడైన మనిషి. భూమి మీద యెష్షయి కుమారుడగు దావీదును నేను కనుగొంటిని, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. దేవుడు ఒక మనిషి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కోట్ల మంది ప్రజల్లో దేవుడు నేను కనుగొన్నాను, యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను అంటున్నాడు. దేవుడు ఇస్తున్న సాక్ష్యం. ఇప్పుడు ఆయన ఎవరు స్తోతార్హుడు అని చెబుతున్నాడో వింటారా? ఇప్పుడు దొంగవుడు మీకు ఈజీగా అర్థమవుతాయి. అందుకే అంటాడు, క్రీస్తుకు విరోధులు వీళ్ళంతా. క్రీస్తుని హైలైట్ చేస్తున్నట్టు చేసి క్రీస్తుని అబద్ధికులుగా చేస్తున్న దొంగలు వీళ్ళు. ఇప్పుడు చూపిస్తా. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎవరు స్తోతార్హుడు అని చెబుతున్నాడో మీకు అర్థమైంది. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము ఉండగా యెహోవాకిట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీల దేవా యెహోవా, నువ్వు నిరంతరము స్తోతార్హుడు అని దావీదు అన్నది ఎవరిని? యేసుకు తండ్రి, యేసుకు దేవుడు. నిరంతరము స్తోతార్హుడు అన్నది ఎవరిని అంటే యేసు ప్రభువుకు తండ్రి, యేసు ప్రభువుకు దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడాలి. స్తోతార్హుడు ఆయన. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, ఏల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడువు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, పూజార్హుడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28. నెబుకద్నెజరు, షడ్రక్, మెషక్, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. బా, ఒక అన్యుడు ప్రపంచాల నేలే చక్రవర్తులు దేవుని ఎదుట మోకాళ్ళేశారు. చక్రవర్తులే మహామోహులు అనుకున్నవాడే దేవుని ఎదుట మోకాళ్ళేసి తన దేవుళ్ళను మార్చుకొని షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేవారు వీరి దేవుడు పూజార్హుడు అని అంటున్నాడు. దేవుడెవరో చెప్పవలసిన క్రైస్తవుడా, సేవకుడా, నువ్వెవరిని దేవుడిగా చూపిస్తున్నావు? ఈ సమాజానికి దుర్బోధన చేస్తున్నావు. జాగ్రత్త, దేవుడు విడిచిపెట్టడు. సత్యమును అసత్యమునకు మార్చుతున్నావు. సత్యమును ఏం చేస్తున్నాడు? అసత్యమునకు మారుస్తున్నాడు. యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని తప్పుపడుతున్నాడు. యేసు భూమి మీద ఉన్నంత కాలం నా తండ్రి, ఆయన ఆత్మ, ఆయన మీకు తండ్రి, నాకు తండ్రి, మీకు దేవుడు, నాకు దేవుడు. నా దేవా, నా దేవా, నా చేయి ఎలా విడిచితివి? ఆ దేవుడు ఒక్కడే. ఆయన ఇశ్రాయేలీలకే దేవుడు కాదు, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే కనుక దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. అలాగూ నమ్ముట మంచిది. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. దయ్యాలు దేవుడంటే వణుకుచున్నవి. యేసును చూసి నువ్వు నా కాళ్ళకు మొక్కు అంటున్నవి. ఈ తేడాని గమనించు. నోటికొచ్చింది వాగకు. ఆత్మలో దెబ్బతింటాయి. అగ్నిలో నుండి లాగినట్టు రక్షించమని నిన్ను పెడితే దుర్బోధతో వీడ్చుకెళ్ళిపోతున్నావు. శిష్యులను వెంట వీడ్చుకొని పోయి వంకర మాటలు పలుకువారు మీలోనే ఉన్నారన్నాడు ఆనాడు పౌలు.
మహావిజ్ఞాన గనండి బైబిలు. దీన్ని చదవట్లేదు ఎవడు. దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చావు నువ్వు, నేను అంటాడు స్తోతార్గుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వీరి దేవుడు, పూజార్హుడు, స్తుతి స్తోత్రాలకు పాత్రుడు ఆయన. యేసు ప్రభు అన్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెన నేను. ఆయన చెబుతున్నాడు, మీరు ఆరాధించాలి ఆయన్ని. మేము ఆరాధించామంటున్నాడు.